Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. మేమంతా సిద్ధం సభ మూడవ రోజు బస్ యాత్ర కొనసాగుతుంది. నిన్నటి రోజున నంద్యాల జిల్లాలో జరిగినటువంటి సభ ఈరోజు కర్నూలు జిల్లాలో మొదలైంది. ఏదైతే పెంచకలపాడు నుంచి బస్సు వేసిన ప్రాంతం నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. వరకూరు అదేవిధంగా కోడుమూరు ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరందరికీ స్వాగతం చెప్పేందుకు ఆ మాజీ ఎంపీ ఎమ్మునూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకతో పాటు కొంతమంది నాయకులు ఇక్కడ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సిద్ధం సభలకు ఎలాంటి ఏర్పాట్లు జరిగి ఏం జరుగుతుంది? సిద్ధం సభకు అన్ని చాలా బాగా ఏర్పాటు జరిగాయండి. నిన్ననే మేము అన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. పెద్ద ఎత్తున 1 lakh and 1.5 lakh మధ్యలో మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము పబ్లిక్ గ్యాదరింగ్. అన్ని దగ్గర కూడా ఇప్పుడు దాకా మీరు చూసుకుంటే కూడా ప్రొద్దుటూరు అండ్ నంద్యాలలో కూడా చాలా విజయవంతమైంది. అలాగే ఇక్కడ కూడా ఎమ్మిగనూరులో కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. అది అంతా కూడా ప్రజలకు జగనన్న పైన ఉన్న ప్రేమ, ఆయన అందించిన సంక్షేమ పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలే ఈరోజు మనకు నిదర్శనం. అంత ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళు కదిలి వస్తున్నారు. అంటే మీరేమో స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్తున్నారు, కానీ బస్సులు పెట్టి బలవంతంగా తీసుకొస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా బస్సుల నుంచి తరలిస్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా పిలిపిస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ప్రతిపక్ష నాయకులకి ఎప్పుడు చూసినా కూడా ఎదుటి వాళ్ళ పైన ఎలా బురద చల్లాలా అనేది తప్ప వేరే ఉండదు. వాళ్ళంతా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది కర్నూలు జిల్లాకి సంబంధించిన మేమంతా సిద్ధం సభ కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తున్నారు. ఏ పక్క జిల్లాల నుంచి రావట్లేదు. 7 నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మరి ఎంపీ గారు అందరూ వస్తున్నారు. ఎంపీ కాబట్టి అభ్యర్థి గారు అందరూ వస్తున్నారు. అందుకని జనం నియోజకవర్గాల నుంచి వస్తున్నారు, కానీ పక్క జిల్లాల నుంచి రావట్లేదు. అది వాళ్ళు తెలుసుకోవాలి. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, రాజకీయం అంటే సేవ చేయడం, కానీ రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి దాని యొక్క మీనింగ్ మార్చేశారు. రాద్ధాంతాలు చేయడం, గొడవలు చేయడం, రాష్ట్రాన్ని దోచడం, అప్పుల పాలు చేయడం అనేటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విమర్శ. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చెప్పాలనో తెలియక ఏదో అబద్ధాలు ప్రచారం చేయడం ఆయన గొప్ప పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించినాడు. రాజకీయంగా ప్రభుత్వ కార్యకలాపాలు వికేంద్రీకరించినాడు. దీనివల్ల ప్రజల దగ్గరికి పాలన వచ్చింది. వారికి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి చేరుతూ ఉన్నాయి. ఇంత క్రితము చంద్రబాబు టైంలో తాలూకా ఆఫీస్లో ఉంటే పొద్దున ఎప్పుడో పోతే ఎమ్మెల్యే అయినా వచ్చి సాయంత్రం 6-7 గంటలకు ఇచ్చేవాళ్ళు. అంతవరకు వాళ్ళు కడుపు మార్చుకొని నీళ్ళు లేక అన్నం లేక పడిగాపులు కాసేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుండి ఇవాళ బీద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ వారి సంక్షేమ పథకాలు వారి ఇండ్ల వద్దకు చేర్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా అభివృద్ధి పథంలో కూడా పయనిస్తూ ఉన్నాడు. ఇవాళ నాడు నేడు అనే కార్యక్రమం పెట్టినాడు. బళ్ళన్నీ కూడా కొత్తగా అడిషనల్ గదులు, తర్వాత ల్యాప్టాప్లు, కరెంటు, మరుగుదొడ్లు ఇవన్నీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన 17 మెడికల్ కాలేజీలు, హాస్టళ్ళు, తర్వాత ఆసుపత్రులు ప్రకటించి ఒకే తూరిగా అన్నీ నిర్మించినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి గ్రామంలో కూడా సచివాలయము, రైతు భరోసా, ఈ విధంగా ప్రభుత్వ సంస్థలని బిల్డింగులు కట్టి గ్రామానికి ఒక అందం తెచ్చినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ముందుకు పోతూ ఉన్నాడు. వీళ్ళకి చంద్రబాబుకి అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి వేరే ఏ విధమైనటువంటి పాయింట్లు దొరక్క ఏదో చెప్తా ఉంటారు వాగుడు అబద్ధాలు. అవన్నీ వారి యొక్క తప్పుడు ప్రచారం తప్ప ఇంకా వేరే ఏం కాదు. అంటే వాలంటీర్లను పెట్టి 50 ఇండ్లకు ఒకరు పెట్టి టెర్రరిస్టుగా మార్చారు. వాళ్ళు ఇళ్ళలో ఉన్నటువంటి మహిళలు కూడా రక్షణ లేదనేటువంటి విమర్శిస్తున్నారు. నిజంగా వాలంటీర్ టెర్రరిస్టులు అంటారా? అదే వ్యవస్థ పైన కొంతమంది హైకోర్టు పోవడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ రాజకీయంగా పెట్టిందని. కానీ హైకోర్టు జడ్జీలు ఇది కూడా ప్రజల దగ్గరికి ఒక సంక్షేమ పథకాలు తీసుకుపోతుంది కదా, ఎందుకు తీసేయాలా, మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినారు అనే ఉద్దేశంతో ఆ పిటిషన్ కొట్టేయడం జరిగింది. కాబట్టి దీనికి జ్యుడిషియల్గా కూడా ఆమోదం లభించినటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి ఇది ఒక మంచి వ్యవస్థ. పల్లెల్లో
పట్టణాల్లో వారి సంక్షేమ పథకాలు బీద బలహీన వర్గాల వారికి అందుతూ ఉన్నాయి వారి ఇంటి దగ్గర. అంటే పద్మవ్యూహంలో నేను అభిమన్యుని కాదు అర్జునుడు అంటున్నారు. ఒకవైపు పొత్తుల పేరుతో ముందుకు వచ్చినటువంటి అన్ని పార్టీలు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారంటారా? తప్పకుండా విజయం సాధిస్తాడు. ఆయన అర్జునుడే కాదు, అర్జునుడు భీముడు ఇద్దరు కలపోసినటువంటి నాయకుడు. ధైర్యం ఉంది, తర్వాత తెగువ ఉంది, తప్పకుండా జయిస్తాడు. వాళ్ళు అసలు ఇవాళ కూడా ఇంకా సీట్ల పంచాయతీ తగ్గలేదు, ఒకరికి అలకలు పున్నారు. కాబట్టి వాళ్ళంతా ఏమవుతుందో ముందుగా అది గ్రహించాలా. వాళ్ళ పార్టీలో సామాన్యంగా బీజేపీ వాళ్ళు ఏదో ఒకరిద్దరు తప్ప ఎవరు గెలవరు. అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సీట్లు కూడా ఒకరిద్దరు తప్ప ఎవరు గెలిచే పరిస్థితి లేదు. అసలు పవన్ కళ్యాణే ఓడిపోతారని ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఎక్కువస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. దానివల్ల ప్రజలకి సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమో అందుతుంది. అంటే జగన్ ఎటువంటి పరిస్థితుల్లో గెలవడానికి వీలు లేదు, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి వీలు లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు పదే తినేది. అవన్నీ వాళ్ళ పగటి కళలనండి, వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ ప్రజలు నేను పరిస్థితి లేదు. ప్రజలు తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మీరు గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు? మేము పెద్ద వ్యూహము ప్రకటించాల్సిన పని లేదు. ఇవాళ గ్రామాలే ఏకమైపోయినాయి. కనీసము 40,000 నుండి 50,000 మెజార్టీ మా ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ వస్తుంది. జిల్లాలో హైయెస్ట్ సామాన్యంగా 1, 2, 3 స్థానాల్లో ఏదో ఒక స్థానం దక్కించుకుంటుంది. పొత్తులతో కలిసి వచ్చే పార్టీలను మట్టి కనిపిస్తాం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపిస్తామని చెప్తున్నారు చెన్నకేశ్వర రెడ్డి. అయితే సిద్ధం సభలకు మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిద్ధం సభ యొక్క బస్ యాత్ర కోడుమూరు నియోజకవర్గం కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.